వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కేరళలోని శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం విషయంలో ఉన్న నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సమర్థించింది. శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం అంశంపై సుప్రీంకోర్టులో సోమవారం జరిగిన విచారణలో 9 మంది సభ్యుల ధర్మాసనం విభిన్న కోణాల్లో ఈ అంశాన్ని విచారిస్తుంది. సుప్రీం ధర్మాసనంలో సిజేఐ సూర్యకాంత్తో పాటు జస్టిస్ బివి నాగరత్నం, ఎంఎం సుందరేష్, అషానుద్దిల్ అమానుల్లా, అరవింద్ కుమార్, అగస్టిన్ జార్జ్ మాసి, ప్రసన్నా బి వర్లే, ఆర్ మహదేవ్, జోయ్ మాల్యా బాగ్చి ఉన్నారు. 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలకు శబరిమల ఆలయంలోకి ప్రవేశం లేదన్న అంశంతో పాటు మరికొన్ని అంశాలను సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ముందు కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేస్తూ ఆ అంశం మత విశ్వాసాలకు చెందుతుందని, మతం పరిధిలోకి వస్తుందని, జ్యుడిషియల్ పరిధిలోకి ఇది రాదని చెప్పింది. ఇక విచారణ సమయంలో జస్టిస్ బివి నాగరత్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఆర్టికల్ 17 ని ప్రస్తావించడాన్ని ఆమె వ్యతిరేకించారు. ఓ మహిళగా ఆలోచిస్తే నెలలో 3 రోజులు మహిళలను అంటరాని వారిగా చూడలేమని, 4వ రోజు అస్పృశ్యత లేదని చెప్పడం సరికాదన్నారు. ఆర్టికల్ 17 కేవలం ఈ 3 రోజులకే ఎలా వర్తిస్తుందని ఆమె ప్రశ్నించారు. ఋతుక్రమ వయసులో ఉన్న మహిళలు శబరిమల ఆలయంలోకి వెళ్లకూడదన్న నిబంధనపై విచారణ జరుగుతున్న సమయంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తన వాదనలు వినిపిస్తూ తానేమీ ఋతుక్రమ సమస్య గురించి మాట్లాడటం లేదని స్పష్టత ఇవ్వబోయారు. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం అనేది ఋతుక్రమ సమస్యకు సంబంధించింది కాదని, కేవలం వయస్సు సంబంధిత అంశమే అని తెలిపారు. 2018 నాటి శబరిమల తీర్పు ప్రస్తావిస్తూ 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలకు ఆలయ ప్రవేశాన్ని కల్పించకపోవడం ఒక రకమైన అంటరానితనమే అవుతుందని ఆ తీర్పులో చెప్పారని గుర్తు చేశారు. ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్ 17 ఉల్లంఘించినట్లే అవుతుందని అప్పటి సిజే చంద్రచూడ్ అన్నారని తెలిపారు. అయితే తుషార్ మెహతా చేసిన వ్యాఖ్యలను జస్టిస్ నాగరత్న తప్పుపడుతూ శబరిమల కేసులో ఆర్టికల్ 70 అప్లై అవుతుందంటే అప్పుడు మహిళలను అంటరాని వారిగా పరిగణిస్తున్నట్లు అర్థం వస్తుందని, దీని పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. ఏదైనా అశాస్త్రీయ విధానం ఉంటే దాన్ని శాసనాల ద్వారా పరిష్కరించుకోవచ్చని తుషార్ మెహతా సూచించారు. ప్రతి మతపరమైన విధానాన్ని గౌరవించాలని చెబుతూ ప్రతి అంశాన్ని హుందాతనానికి, శరీర స్వేచ్ఛకు ఆపాదించలేమని పేర్కొన్నారు. మసీదుకు వెళ్లినా, గురుద్వారకు వెళ్లినా ముఖాన్ని కప్పుకోవాల్సి వస్తుందని, అప్పుడు నా గౌరవాన్ని, హక్కును లాక్కున్నారని అనలేమని తుషార్ మెహతా చెప్పారు. మతపరమైన స్వేచ్ఛను రాజ్యాంగం రక్షిస్తుందని చెప్పారు. ఏదేమైనా మన ఆలయాలకు సంబంధించి ఇలాంటి వివాదాలు కోర్టులకు వెళ్లడం అనేది మన దౌర్భాగ్యం మాత్రమే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో పెట్టండి. రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఈ మంత్ శాలరీస్కి, రెంట్ కట్టడానికి, కరెంటు బిల్లుకి, వీటికి చాలా ఇబ్బంది పడుతున్నాం. దయచేసి సహాయాన్ని అందించి ఈ ఛానల్ని నిలబెట్టడం కోసం మేము చేస్తున్న పోరాటంలో మాకు శక్తులుగా బలాన్ని ఇవ్వండి. ఇస్తారని ఆశిస్తున్నాను. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.